మంగళాకారుడు మా శ్రీనివాసుడు. ఏం కావాలక్క? అక్కనా అక్కేంద్ర అక్క అక్కేంద్ర మరి ఏం కావాలమ్మా? నువ్వే నాకు అయ్యలేకున్నావు మళ్ళీ అమ్మ అంటున్నావు. మరి ఏం కావాలి మేడం? మేడం అని వీళ్ళు మరి నువ్వు టిక్లాడి ఉండి నన్ను టిక్లాడి అంటావు. నువ్వు టిక్లాడివి టిక్లాడి చేసినా నేను భవన్ దగ్గర భవన్ దగ్గర టిక్లాడు నడు ఇక నుండి గొడవలకు పోనని నాకు మాట ఇయ్యి బిడ్డ. అనుష, ఆఫీస్ టైం అవుతుంది, ఫైల్ తీసుకోరా. అనుష, ఆఫీస్ టైం అవుతుంది, తొందరగా ఫైల్ తీసుకోరా. అనుష, నేను ఆఫీస్కి వెళ్ళేస్తా. బావా ఏంది అనుష? ఎప్పుడైనా నేను ఎదురుగాని మీరు ఆఫీస్కి వెళ్ళాను. అనుష, ఎంత మంచి భార్య దొరికినావు దేవుడా. అలాగే రాపో, ఎదురు రాపో. దా అనుష, దా. బావా అనుష, ఏంది అనుష? నీ ఆశీర్వాదం నేను చెప్పాను బయటకు వెళ్ళాను. దేవుడా, ఇంత మంచి భార్యనిచ్చినవా దేవుడా. అలాగే అనుష, అలాగే ఆశీర్వదిస్తా. అనుష, భార్య భర్తలో సగం అంటారు కదా, నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. అనుష, నేను వెళ్ళేస్తా. బావా అనుష, ఏంది? స్వీట్స్ ఏమన్నా నీకేం కావాలి చెప్పు, తీసుకొస్తా. మల్లె పూలను హలో ఖచ్చితంగా తప్పకుండా తీసుకొస్తా. ఇగో ఇంట్లోకు కిరాణా సామాను గంపశంకర దుకాణంలా లిస్ట్ ఇచ్చిపోతా, పైసలు కట్టేద్దా, నువ్వు వెళ్ళి తెచ్చుకో. సరే బావా, వెళ్ళు. బాగా ఫోన్ చేస్తుంది. హలో బావా, ఫోన్ చేసినావు బావా? చెప్పు. తిన్నా? నువ్వు తిన్నావా? ఇంట్లోనే ఉన్నా. సరే బావా, సరే సరే బావా, సాయంత్రం వేడి సరే
ఓకే బాబా ఓకే ఏం కావాలమ్మా బిస్కెట్ పట్టి పైసలు తెచ్చినవా తెచ్చిన చేస్తాను షాప్ వట్టిలా నేను మళ్ళీ నాకు ఫోన్ తీస్తా బిడ్డ మళ్ళీ పోంగి అమ్మా ఇస్తా మరి మర్చిపోకు. ఫోన్ ఇస్తా సరే మరి మర్చిపోకు మర్చిపోను ఏం కావాలక్క అక్కనా అక్కేంద్రా అక్క ఆ? అక్కేంద్రా మరి ఏం కావాలమ్మా నువ్వే నాకు అయ్యేలు ఎక్కువ ఉన్నావు మళ్ళీ అమ్మ అంటున్నావు మరి ఏం కావాలి మేడం మేడం అని వీళ్ళు మర్యాదగా మాట్లాడు వచ్చిన కస్టమర్లకు రెస్పెక్ట్ ఇవ్వు ఏమనుకుంటున్నావు తాట తీస్తా బిడ్డ ఏంది మేడం ముందు రా అంటాను తర్వాత రా అంటాను రా అంట బే అంట ఏంది బే గుంజి కొడితే దౌడలు వాస్తాయి ఏం వాతాయి దౌడలు వాస్తాయి సాలే పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు వచ్చిన కస్టమర్లను కరెక్ట్ మీరు ఏమని పిలుస్తావు కరెక్ట్ చూసుకుంటాం మేడం చూసుకున్నాడు కాదు పిలుపు పిలుస్తా మేడం ఏమని పిలుస్తావు మేడం అని అది బాలకృష్ణ సార్ తెలుసా ఓహో నువ్వు బాలకృష్ణ సారు భార్యవా బాలకృష్ణ సార్ భార్య అని నేను కాదు ఆయనే నా మొగుడు మా ఆయన మొత్తం సామాన్ లిస్ట్ రాసిచ్చిండట కదా మేడం సామాన్ కట్టినవా అట్టిన మేడం నేనే స్వయంగా పట్టుకొస్తా మేడం మీరు నువ్వు తీసుకొచ్చి ఇస్తావా నేను తీసుకోమంటావా నేనే తీసుకొస్తా మేడం పక్కా తీసుకొస్తావా తీసుకొస్తా మేడం చాలే తీసుకురాకపోతే తీసుకొస్తా మేడం ఆట తీస్తా తీసుకొస్తా పో మేడం మళ్ళా మీరు ఓండి సార్ మేడం చెప్పకు ఈ విషయం మీరు ఓండి మేడం కొంచెం ఓండి మేడం అరే ఇరే అన్న విషయం మళ్ళీ సార్ చెప్పకు లేదు మేడం మీరు ఓండి మేడం కొంచెం పుణ్యం ఉంటది ఏంటదినా ఇట్లా వచ్చినా ఏందదినా ఏం జరిగిందో వదినా మొగలు లేనప్పుడు ఓ తీరు మొగడు ఉన్నప్పుడు ఓ తీరు ఎరంగా టిక్ టక్ అనుకుంటా అయ్యో ఇంతకి నీకు ఈ విషయం తెలుసా తెలియదు వదినా నాకు అయ్యో మొగడు పోయినాక ఓ తీరు మొగడు లేదు అంటాను కదా ఆ మొగడు ఆఫీసు పోగానే మంచిగా టిక్ టిక్ తయారై పోయారంగా టిక్కులాడుకుంటూ తిరుగుతుంది టిక్కులాడి అందరితో గొడవ పెట్టుకుంటుంది అందరిని తిడుతుంది తెలియదా అమ్మో చాలా డేంజర్ లేడీ వాళ్ళ ఆయనకి ఈ విషయాలన్నీ తెలివయి నాకు ఇవల్లనే తెలిసింది ఇవాళ తెలిసిందా నాకు ఎప్పుడో తెలుసు పాపం వాళ్ళ ఆయన ఎప్పుడో పొద్దు అనగా పోతాడు సాయంత్రం కానీ వస్తాడు ఈలోగా చేసే ఘనకార్యాలన్నీ చేస్తుంది మంచిగా తయారైతుంది ఊపుకుంటా తిరుక్కుంటా అందరిని తిట్టుకుంటా తిరుగుతా ఉంటది తిరుగుతా టిక్కు టిక్కు ఇట్లా టిక్కు టిక్కు అనుకుంటా ఊరుకుంటా ఇట్లా ఇట్లా ఊరుకుంటా అదే వదినా ఏం యాదగిరి వ్యాపారం ఎట్లున్నది? ఏంది సారు రౌడీ పెళ్ళని చేసుకున్నావు? ఏం యాదగిరి ఏం మాట్లాడతాను ఏంది? నన్ను చెంప మీద కొట్టింది సారు, ఇట్లా గల్లబట్టి గుంజింది సారు. యాదగిరి నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నా భార్య అట్లాంటిది కానే కాదు. మీ భార్యనట సారు. నా భార్య ఎట్లుంటుందో చెప్పు.
అద్దాలు పెడుతుంది, నోట్ల కిల్లి పెడుతుంది, కిల్లి వేసుకుంటది. ఆమె కాదా? ఆమె కాదు నా భార్య. నా భార్య గడప కూడా దాటదు. లేదు సారు, మీ భార్య అని చెప్పారు. నా భార్యకు నోట్ల నాలుగనే లేదు యాదగిరి. లేదు సారు, ఎవరిని చూసి ఎవరు అనుకుంటాను? మీ భార్య అన్నారు సారు. మీ భార్య అన్నట సారు. కాదు సారు, మీ భార్య సారు. భవానికి ఏం చెప్పినవే? తిక్కులాడేనా నేను? ఊరంతా తిరిగేదా? ఏం చెప్పినే? భవాని చెప్పినవాట కదా? ఏం చెప్పినా? భవాని చెప్పింది నాకు. నిజమే చెప్పినా. నేనేం చెప్పినా? ఏడ తిరిగినా నేను? నిజమే చెప్పినా. ఏడ తిరిగినా టిక్కులాడి. భవన్ దగ్గరికి పోదాం. నువ్వు టిక్కులాడివే ఉండి నన్ను టిక్కులాడు అంటావు. నువ్వు టిక్లాడివి. ఏడ టిక్కులాడి చేసినా నేను? భవన్ దగ్గర భవన్ దగ్గర పోదాంపా. నడు. టిక్కులాడు నడు 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 భవాని బయటికి రా, బయటికి రా. ఏమని చెప్పినా ఏం చెప్పింది? అడుగు. నువ్వు చెప్పిన పాయసం అంటే ఊరంతా పాసం ఉన్నారట. ఏం చెప్పింది నీకు? అందరు తిరిగిపోదు. మరి కాదానే? ఏడ తిరిగిన నేను? ఈమెతో ఏం చెప్పినావు? ఏం చెప్పినా అడుగు. నీతో చెప్పిన నీది నాకు చెప్తాంది. ఏం చెప్పినా చెప్పాను. చెప్పు, అడగవు. నువ్వేం అడగవే, నువ్వు అడగవే. ఉన్నదే చెప్పింది. ఏం చెప్పింది? మీ ఇద్దరు టిక్కులాడిలా ఏ మధ్యలో నన్ను ఇరికిస్తాను. ఏంటిది మీ సంగతి? టిక్లాడమేం కాదు. నువ్వు ఏం కిటికీ చేసిన నేను? కిటికీలు చేస్తాను. ఏం కిటికీ చేస్తానా నేను? కనిపిస్తాను చేసేదంతా. ఏం కిటికీ చేసిన కనిపిస్తాను. మేము కాదు. పిచ్చి పిచ్చి వేసాలు ఎత్తాను. లైన్లలో కూర్చొని మీటింగ్లు తెంకుంటా. అవునా? మా పని తెల్లారులేస్తే ముసలి ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చొని రెడీ అవుతాడు. నా మొగతో నేను ఉంటా. మంది మొగల మీద పడి ఏడవ కదా మీ లెక్క. ఎట్టుపోతానా మా కిరకన ఆడే మంచిగా ఇంట్లోనే ఉంటాను కదా మీ కళ్ళు మంట. అమ్మో అంతట్లో ఉంది కథ. నేను మళ్ళీ జారుకునేది కావాలి. ఒక వెళ్తున్నా నేను. అనుష, అనుష బావా దా. అనుష, ఈరోజు ఆదివారం సరదాగా అలా బయటికి వెళ్తా. వచ్చే వరకు వంట చేసి పెట్టు, ఓకేనా? బావా అనుష, ఏంది? ఇలా సినిమా పోదాం అన్నావు కదా. అబ్బా అనుష, ఈ రోజు అదే సినిమాకు రేపు కానీ ఎల్లుండి కానీ పోదాం. అబ్బా ఎప్పుడైనా రేపు ఎల్లుండని అన్ని పెండింగ్ లోనే పెడతాను కానీ ఎప్పుడు సినిమా తీసుకుపోయింది లేదు కదా బావా. ఎప్పుడు ఫ్రెండ్స్ తోనేనా? మాతోనే కూడా ఉండొచ్చు కదా బావా. ఈ ఒక్కసారికి ఇలా సండేనే కదా. ఈ ఒక్కసారికి విను నా మాట. 11 గంటలకు పోతే 2 గంటలకు వస్తాం సినిమాకు. రేపు కానీ ఎల్లుండి కానీ పోదాం మనం. ఈ ఒక్క రోజు లేదు 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 ఇవాళ పోదాం. ఇలా సండే ఇవాళనే పోదాం. ప్లీజ్ మాట వినవా? మళ్ళీ వచ్చేసారి తీసుకోతావు కదా మళ్ళీ సండే. తప్పకుండా తీసుకుంటాం, ఓకేనా? పక్క పక్క మాట ఓకేనా? ఓకే వెళ్ళిరా. మంచిగా వంట చేసి పెట్టు. ఓకే వెళ్ళి. అన్న నమస్తే. బాగా ఎంత మంచిగా ఉన్నావు? ఏంద్రా ఏ సార్ బాగానా? బాగా బాలకృష్ణ బాగానే. ఏంది ఇట్లా వచ్చినావు? ఇట్లా పోతా ఉన్నా అన్న. పోతా ఉంటే నువ్వు కనబడ్డావు. కనబడడానికి దగ్గరికి వచ్చి ఆగి ఇక మాట్లాడుతా ఉన్నా. 2 రోజులు ఉంటావారా మందమరిలా? ఉంటా అన్న. వర్షాలు ఉన్నాయి, 2-3 రోజులు వర్షం ఉండిపోతా. ఉండిపోయి సామాన్ ఇద్దామని పోయి వచ్చే వరకు నాకు చిన్న ముచ్చట తెలిసింది. ముచ్చటనా? ఏ ముచ్చట్రా? తెలిస్తే నేను నీతో మాట్లాడదామని ఆయన. ఇప్పుడు ఏ ముచ్చట ఇప్పుడా? నేను కూడా ఇంటా. ఇట్లా వదిన షాప్ కాడ, కిరాణా షాప్ కాడ షాప్ అతను కుకింగ్ అట రౌడీ చేసిందట. రౌడీ ఏమని ఎట్లా పెళ్లి చేసుకున్నావు అన్నాను. ఎవరు? వదిన కిరాణం షాప్ లో కిరాణం షాప్ ఇచ్చే సామాన్ ఇచ్చే సేటు కొట్టిందట. నువ్వేం మాట్లాడుతున్నావు రా? నిజమన్నా వాళ్ళందరూ ఆయన చెప్పి నాకు లైన్ లో మన లైన్ లో కూడా 2-3 చెప్పారు.
చెప్తేనే నేను వచ్చి ఇట్లా వేయడం ఆగి మరీ ఎత్తుకుంటానా ఎట్లా ఇట్లా ఏ వేసుకున్నావు లేదురా లేదు, నువ్వు పొరపాటు పడ్డావు. లేదన్నా నేను నీకు అబద్ధం చెప్పా కదా, నేను 2 రోజులు ఉంటా. కాకపోతే నువ్వు ఆలోచించి తెలుసుకొని నన్ను పిలిచి అడుగు నేను తప్పకుండా నువ్వు నన్ను కొట్టు అవసరమైంది. అది నేను నీకు అబద్ధం చెప్తే నువ్వు ఊరుకోవు కదా, అది లేదు నిజంగా. నేను అబద్ధం ఎట్లా చెప్తే నీకు జరిగిందా? జరిగి నువ్వు తెలుసుకో నిజం ఏంటిది అబద్ధం ఏంటనేది నీకు తెలుసుకుంటుంది కదా. సరేరా, సరేనా మరిగా ఇంకేమైనా చెప్పు. ఏం లేదు, నువ్వు చెప్పేది నాకు ఎట్టి పరిస్థితుల్లో నమ్మూది అయితే లేదు. ఎందుకంటే నా భార్య గడప దాటది, నోట్లో నాలుగే లేదు. నేను పిలువు వస్తా. ఓకే అన్న, కలుతా. ఏంది వీడు ఇట్లా చెప్తాను? ఏంది నా భార్య గురించి ఇంత ఘోరంగా, ఇంత రౌడీనా నా పిల్లలు, ఇంత బాధ పెడుతుందా అందరినీ? ఏదో ఆలోచించాల్సిన విషయమే, తెలుసుకోవాలి. ఎంత కూర్చున్నారు? షాప్కి వెళ్ళారా? ఏం షాప్ పోవుడే? దౌడ ఎందుకు పట్టుకుంటున్నావు? ఏమైంది? సార్ భార్య లేదా, బాలకృష్ణ సార్ భార్య కొట్టింది నన్ను. నిన్ను కొట్టిందా? ఇవ్వకాది పా, పోదాం పా, వెళ్దాం పా, నడు అడుగుదాం పా, నడు. నిన్ను కొడతా? నేనే కొట్టలేదు, అది కొడుతుందా? అదే నడు అడుగుదా, నడు. నా మొగన్ని ఎందుకు కొట్టినవి? నీ మొగడు చేసే గణకారాలు అన్ని చక్కగా ఉన్నాయని నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఎందుకు కొట్టా దొంగ? కొడతా, కంపల్సరీ కొడతా. ఎందుకు కొడతా దొంగ? బుద్ధున్నదాని అంటవేంది నన్ను? నేను బాగానే సప్లిన పడతాను, గొడవ పడతాను. ఏంటి అది నా పెళ్ళి ఇటువైంది, కనబడతలేదు కదా, ఎత్తుకుతా ఇటువైంది. ఓ బాలకృష్ణ సారు, అత్తనా? ఓ బాలకృష్ణ సారు, బాలకృష్ణ సారు, ఓ సారు. లేదు సారు, ఏమైంది? మన ఇంటి మీదకి వచ్చి ఓ సారు, నలవంక నా పెళ్ళాన్ని కొడతాను సార్. ఏందో అనుకున్నా, అమ్మా నా పిల్లం నిజంగా రౌడీ పిల్లమే. ఏమైందండి? ఇక్కడ బయట కూర్చున్నారు. ఏమైందండి ఇలా అంత కోపంగా ఉన్నారు? నీకు తెలియదానే? నీకు తెలియదా? నేను ఇప్పుడే కదా ఇంతకెళ్ళి బయటకు వచ్చాను. ఈ తతంగం అంటే ఏంది? ఏమున్నది? నీకేం తెలియదా? నీకు ఏం తెలియదు మరి. ఇప్పుడు వచ్చి ఈడ కూర్చున్న వాళ్ళు నేను న్యూస్ పోయి బయటకు వచ్చాను. ఆహా, ఎప్పటి నుంచి ఈ నటన నేర్చినావు నువ్వు? నేను ఏం నటన చేసిన తెలియదు లైన్ వాళ్ళకు. ఈ కొట్లాట అంత ఎక్కువ నుంచి వచ్చిందే బాగా. ఏంటిది? కాఫీ పెట్టుకొస్తావా? కాఫీ ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదిస్తానే.
అనుష, ఆ డాడీ. అమ్మ అనుష, ఆ నానా రా బిడ్డ. ఇదేనా? ఒక మాట చెప్తా, చెప్పు నానా. ఎన్నో సంబంధాలు వచ్చినాయి, ఇది ఒక సంబంధం సెట్ అయింది బిడ్డ. నీ జీవితం బాగుపడాలంటే రౌడీజం బంద్ చేయి బిడ్డ. ఇక నుండి గొడవలకు పోనని నాకు మాట ఇయ్యి బిడ్డ. చూడు మామ మామ అల్లుడు, ఇంటికి రాకుండా ఎటో పోతాను. ఏంది మామ? పోనీ అల్లుడు, బిడ్డ అయితే మంచిగా ఉన్నదా లేదా? మంచిగానే ఉన్నది మామ. మంచిగా ఉన్నదా? ఆ, ఏమన్నా మళ్ళా చేస్తా ఉందా ఏమన్నా? ఏం ఇబ్బంది పెడతలేదు నన్ను, మంచిగా చూసుకుంటాంది. చాలా సంతోషం అల్లుడు. సంతోషం. చాలా జీవితాంతము మీరు మంచిగా బ్రతకాలి. అంతే మామ, అట్లనే ఉంటాం. ఓకే. వేస్తా అల్లుడు. సరే అత్త రాంగా మామ్. అత్త అల్లుడు, రా. నా బిడ్డను చూడదు నేను ఉండగా అల్లుడు. ఓకే, తప్పకుండా రా. అబ్బా దేవుడా, నా బిడ్డ నాకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నది. ఇలా నువ్వు ఆస్వాదించు.